కాంగ్రెస్ ప్రభుత్వంపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అమలు సాధ్యం కాని హామీలతో రైతులను మహిళలను మోసం చేసిందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. తెలంగాణలో కేవలం 30% మంది రైతులకు మాత్రమే రుణమాఫీ అయిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రొటేషన్ చక్రవర్తిగా మారారని విమర్శించారు. అన్నిటికంటే పెద్ద జోక్ ఏంటంటే 2 లక్షల పైన ఉన్న వాళ్ళంటే వాళ్ళు కట్టేస్తే కాంగ్రెస్ వాళ్ళంటే 2 లక్షలు ఇస్తారట. వాళ్ళు కట్టరా మీకెందుకే రుణమాఫీ చేయాలి కదా అంటే ఆ పైసలు తీసుకొని ఇట్టిస్తాడా? రేవంత్ రొటేషన్ చక్రవర్తి అని నాకు తెలుసు. ఇప్పుడు ఆ టాలెంట్ అంతా ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అప్పుడు మోసం చేసిండని కేసీఆర్ 10 సంవత్సరాలు అనేక వర్గాలని మోసం చేసిండని ఆయన ధర్మేసిండ్రు. ఇప్పుడు వీళ్ళు వచ్చి ఫస్ట్ ప్రామిస్కే అడ్డం పడుతున్నాం. రైతాంగం రేపు ప్రత్యేకంగా చేపట్టిన ధర్నా కార్యక్రమానికి మా పార్టీ తరఫున ఎంపీగా నా తరఫున పూర్తి మద్దతు సంఘీభావం ఎటువంటి సపోర్ట్ మా తరఫు నుంచి కావాలన్నా ఫ్యూచర్లో రైతు శ్రేయస్సు కోసం తప్పకుండా మా తరఫున ఉంటుంది. అక్కడ ఎమ్మెల్యే పోయినరు, కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. అంతకుముందు కాంగ్రెస్ కూడా పోయిండు, బీఆర్ఎస్లో జాయిన్ అయ్యాడు. మా దగ్గర బండి సంజయ్ చెప్పాయి మా దగ్గర కూడా జాయిన్ కావాలంటే రిజైన్ చేసి రావాలని. ఈ ముగ్గురు ఈ ట్రిపుల్ కే అవుతున్నదో కేసీఆర్, కేటీఆర్, కవిత సచ్చినా కూడా వీళ్ళు బీజేపీ దగ్గర రానియరు. కాంగ్రెస్ ప్రభుత్వంపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అమలు సాధ్యం కాని హామీలతో రైతులను మహిళలను మోసం చేసిందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. తెలంగాణలో కేవలం 30% మంది రైతులకు మాత్రమే రుణమాఫీ అయిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రొటేషన్ చక్రవర్తిగా మారారని విమర్శించారు.